పూర్వ సువాసినులకి అన్ని అర్హతలు ఉన్నాయి, పూజాది విషయాల్లోనూ అలంకరణ విషయంలోనూ. మనం కూడా చాలా బహిరంగంగా ఈ విషయాన్ని మనం వెల్లడిస్తున్నాము. పూర్వ సువాసినులు, ఉత్తర సువాసినులు అనే మాట అసలు తీసేయాలి మనం డిక్షనరీలో. పూర్వం సువాసిని ఇప్పుడు కాదు అంటే, సువాసిని అంటే చక్కగా ఎప్పుడు కూడా శుభలక్షణాలతో నివసించేది అంతే. సు అంటేనే శుభలక్షణాలు. స్త్రీ పుట్టుకతోనే మంగళకారిణండి. భర్తతో వచ్చే విషయాలు ఏవి కూడా ఆవిడికి కొత్తగా వచ్చినది ఒక్క మంగళసూత్రమే, మిగతా అన్ని పుట్టుకతో వచ్చినవే ఆవిడికి. అవును కదండి. పుట్టినప్పటి నుంచి పసుపు కుంకాలు పెట్టుకుంటాం, పువ్వులు పెట్టుకుంటాం, రంగురంగుల చీరలు కట్టుకుంటాము, నగలు ధరిస్తాము, పసుపు పూసుకుంటాం, కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటాం, అన్నీ చేస్తాం. పెళ్ళి అయిన తర్వాత వచ్చిన మంగళసూత్రము మట్టెలు తప్ప మిగతావన్నీ కూడా స్త్రీలకి పుట్టుకతోనే ఉన్నాయి. అందుకని పూర్వ సువాసిని అన్న మాట కానీ ఇంకొక మాట కానీ అసలు మనం మన తెలుగు శబ్దజాలం నుంచి తీసేస్తేనే మంచిది. అబ్బాయి స్త్రీలు అంతేనండి. స్త్రీలు అంటే స్త్రీలు అంటే వాళ్ళు స్త్రీలు అంతే.